మీకు తెలుసా మగువుల జడ ఎన్ని రకాలు, వాటిలో ఆంతర్యం ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. మన సనాతన హిందూ సంప్రదాయంలో మగువులు వేసుకునే జడకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. పెళ్లిళ్లు, పేరెంటాలు, శుభకార్యాలు, పండగల్లో స్త్రీలు తప్పకుండా జడను అల్లుకుంటారు. ఇది అందానికి, సౌభాగ్యానికి చిహ్నం. మగువలు తమ జుట్టును 3 పాయలుగా చక్కగా అల్లుకొని వాటికి పువ్వులు, ఆభరణాలు అలంకరణ చేసుకునే సౌందర్యమైన కళే ఈ జడ. జడలో ఎన్నో అలంకరణలు వస్తాయి. అవి వాలు జడ, రిబ్బన్ జడ, సాధారణ జడ, మల్లెపూల జడ. ఈ జడకు పువ్వులల్లితే శుభప్రదం, సువాసన భరితం, మాంగళ్యకరం. చిన్నపిల్లలు, యువతలకు రిబ్బన్ జడ సరిపోతుంది. ఇక కూచిపూడి, భరతనాట్యంలో ప్రసిద్ధమైంది గజ్రా జడ. అంటే జడను వృత్తాకారంగా అల్లుకొని వాటికి చుట్టూ పువ్వులు పెట్టుకోవడమే గజ్రా జడ. ఒక్క జడ స్త్రీ అందానికి సంపూర్ణత కలిగిస్తుంది. పెళ్లిలో వధువు యొక్క అందం 50% జడలోనే ఉంటుంది. ఎంతో కళాత్మకంగా రూపొందిస్తారు జడను పెళ్లిలో వధువుకు. మగువల జుట్టు మన సంస్కృతికి గుర్తు. మన సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయం ప్రకారం మగువలు తమ జుట్టును జడగా వేసుకోవడం తప్పనిసరి. జుట్టు విరబోయడం అశుభానికి సూచకం. 2 జడలు వేసుకుంటే వారు చిన్న పిల్లలని అర్థం. ఒక జడ వేసుకున్న వారు యువతులు, అంటే ఇంకా పెళ్లి కాలేదని అర్థం. ఇక పెళ్ళై అమ్మతనం నుంచి అడుగు ముందుకేస్తే వారు జుట్టును ముడివేసుకుంటారు, కొప్పులా పెట్టుకుంటారు. ఎటువంటి ఆభరణాలు లేకపోయినా జడే ప్రాథమికంగా ఆభరణం. జడను కేవలం జుట్టుగా చూడకూడదు, అది మన సంప్రదాయానికి చిహ్నం. ఇది మహిళల జడకున్న విశేషాలు. ఇక జడను 3 పాయలుగా ఎందుకు అల్లుకుంటారు తెలుసుకుందాం తరువాతి రీల్లో. మరి ఇలాంటి మరిన్ని అంశాలతో నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఇలాంటి మరింత భక్తి సమాచారం కోసం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటన్ న్యూస్.